వెల్కమ్ టు అక్కి 24/7 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎట్టకేలకు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు. రేషన్ షాప్ నుండి ప్రజలకు నేరుగా సన్నబియ్యం ఇస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సకల జనుల సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. కొడిమ్యాలలో ఘనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. ఎన్నికల ప్రక్రియను ప్రక్షాళన చేయాలని, ఎన్నికలను బ్యాలెట్ పద్ధతి ద్వారా నిర్వహించాలన్న మాజీ మంత్రి సాకే శైలజానాథ్. ఇక వివరాల్లోకి వెళ్తే, కడియం మండలం వేమగిరి గట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నిలువెత్తు విగ్రహానికి నివాళులర్పించిన దళిత నాయకులు జంగ వినోద్ కుమార్, కాశీ సురేష్, సిద్ధార్థ యువజన సంఘం వేమగిరి గట్టు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిన విద్యావంతుడు, ఇండియన్ టెర్రర్, దేశ రాజ్యాంగ నిర్మాత, ఎన్నో ఆశయాలతో బడుగు బలహీన వర్గాలను రాజ్యాధికారంలో నిలబెట్టి గలమెత్తి చాటిన ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వినోద్ కొనియాడారు. అంతేకాకుండా ఇప్పుడున్న యూత్ అంబేద్కర్ ఆశయాల మేరకు సూచనలతో మీ జీవితాలను సరిచేసుకోవాలని యువతను ఉద్దేశించి వినోద్ కుమార్, సురేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి దళిత నాయకులు, గ్రామస్తులు మాకెభూషణం భాస్కర్రావు, విష్ణు, అంబేద్కర్, మాధవ, కాశీ, సత్యనారాయణ, సిద్ధార్థ యువజన సంఘం సభ్యులు, జనసేన, టీడీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం ఆచార మహనీయుని వర్ధంతికి ఘన నివాళి. ఈ వేళ భారత రాజ్యాంగ సృష్టికర్త, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, దళిత ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన మాసర గ్రామస్తులు. ఈ కార్యక్రమానికి ప్రధాన ఉపాధ్యాయులు మరియు గ్రామ పెద్దలు, యూత్ బడుగు నల్లబాబు, నక్క షామీలు, బడుగు శ్రీనివాసరావు, సాదే నవీన్, బడుగు కాటంరాజు, గుడిసె తేజ పాల్గొన్నారు. ఏప్రిల్ 14 తారీఖు మనం చిన్న పండుగ వాతావరణంలో అంబేద్కర్ విగ్రహానికి పండుగ చేసి మనం పండుగ ఏప్రిల్ 14 ఏప్రిల్ 14 అంబేద్కర్ గారు దాన్ని ఏమంటాం జయంతి. మరి చనిపోయే రోజు ఏమంటాం వర్ధంతి. ఏమంటాం వర్ధంతి. ఏప్రిల్ 14 పుట్టినరోజు, డిసెంబర్ 6 అంటే ఈ రోజుని ఆయన మరణించిన రోజు అన్నారు. అంటే వర్ధంతి. ఓకేనా? ఆయన మన దేశానికి చేసిన సేవ, ఆయన మనకు కల్పించిన హక్కులు, ఓకేనా, మనకి రాసిపెట్టిన రాజ్యాంగాన్ని, ఆయన సేవని దృష్టిలో ఉంచుకుని ఆ మహనీయుడిని స్మరించుకుంటూ ఆయన వర్ధంతి ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా? మన స్కూల్లో కూడా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఆయన చిన్న వయసు నుండి కూడా ఎంతో కష్టపడి ఆయన్ని అప్పుడున్న ఆచారాల ప్రకారం స్కూల్లో కూడా వెళ్ళి మనకిలాగా క్లాస్ రూమ్లో కూర్చొని చదువుకునే అవకాశం లేదైనా. ఓకేనా? ఆయన బయట కూర్చుని గుమ్మం దగ్గర లేదంటే గోడ వెనకాల కిటికీ దగ్గర వెళ్ళి మాస్టర్ చెప్పిన పాఠాలు విని నేర్చుకుని ఆయన ఈ రోజుని ప్రపంచంలో ఎవ్వరు ఆ కాలంలో ఎవ్వరు చదవని చదువులు, అంటే ముఖ్యంగా 32 డిగ్రీలు పొంది మొత్తం ఈ దేశం యొక్క స్థితిని, గతిని మార్చిన మహనీయుడు అయ్యాడు. అందుకనే మన దేశమే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఆయన్ని గుర్తించి ఆయన పుట్టినరోజు ఏప్రిల్ 14 అంతర్జాతీయ విజ్ఞాన దినోత్సవంగా జరుపుకుంటుంది. ఓకేనా? అంతర్జాతీయ విజ్ఞాన దినోత్సవం అంటే ప్రపంచంలో అంత మేధావి ఎక్కువ చదువుతున్నారు. ఓకేనా? చదువే మనకు ఆయుధం. మనం అక్షరాలు నేర్చుకుంటున్నామా? అక్షరాలే ఆయుధాలు. చదువే
మనకున్న ఈ పరిస్థితులు కానీ, మన ఆర్థిక పరిస్థితులు కానీ, సామాజిక పరిస్థితులు కానీ, లేదంటే వేరే ఇతర రాజకీయ పరిస్థితులు కానీ అన్నిటినీ మార్చగలిగేది ఒక విద్య ఒకటే. కాబట్టి ఆ విద్యకే మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ సందర్భంగా మనం నేర్చుకోవాల్సింది, అంబేద్కర్ నేర్చుకుంటుంది ఆయన అక్షరాన్ని నమ్ముతున్నారు, చదువునే నమ్ముతున్నారు, విద్యనే నమ్ముతున్నారు. ఓకేనా? అందుకని అంత గొప్ప వ్యక్తిగా ఎదగడం జరిగింది. మనం కూడా ఆయనకి లేనన్ని సదుపాయాలు మనకున్న ఈ రోజున ఉన్నాయి కదా. చక్కగా ఫ్యాన్ కూర్చొని చదువుకుంటున్నాం, మనం చక్కగా బల్లలు ఉన్నాయి, మధ్యాహ్నం చక్కగా వేడి భోజనం పెడుతున్నారు, చక్కగా యూనిఫామ్స్ ఇస్తున్నారు. ఆయనకి పాపం అలాంటివి ఏమీ లేవు, చిరిగిపోయిన బట్టలు ఉండేవి. ఓకేనా? ఆయనకి మొత్తం 4 పిల్లలు, 3 పిల్లలు తిండి లేక చనిపోయారు. తినడానికి తిండి లేక, పౌష్టికాహారం లేక 3 పిల్లలు చనిపోయారు అంబేద్కర్ గారు. అలా భార్య కూడా చనిపోయారు. ఓకేనా? అంత త్యాగం చేసి ఎవరి కోసం అంటే భారతదేశం ప్రజలు, నెక్స్ట్ వెనకబడిన తరగతుల వాళ్ళు కష్టపడకూడదు, ఇబ్బందులు పాలవకూడదు, వాళ్ళు కూడా ఆర్థికంగా సామాజికంగా ఎదగాలి, అందరూ సమానంగా ఉండాలని మన కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడికి అందరూ ఒకసారి జోహార్ చెప్పారు. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇప్పుడు మరి మన పాఠశాలలో గౌరవనీయులు పెద్దలు శ్రీనివాసరావు గారు చేసినట్టు బొమ్మ కడుకొచ్చే మరి హన్మకొండ జిల్లా కేంద్రంలోని కాజీపేట పట్టణంలో హన్మకొండ ప్రాంతం నుండి వచ్చే ఫాతిమా బ్రిడ్జ్ నుండి హైదరాబాద్ వైపుగా వెళ్లే రహదారిపై కాజీపేట జంక్షన్ కూడల్లో గత కొన్నేళ్లుగా రోడ్డుకు ఇరువైపులా అక్రమంగా నిర్మించిన చిరు వ్యాపారస్తులు ఏకంగా షెడ్లను నిర్మించడంతో ఎన్నోసార్లు అధికారులు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ పోలీస్ ప్రొటెక్షన్తో సంబంధిత అధికారులు జేసీబీలు పెట్టి రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ అంతరాయం కలిగించేలా ఉన్నందున పూర్తిగా షాపులను తొలగించిన టౌన్ ప్లానింగ్ అధికారులు తమకు కొంత సమయం ఇవ్వాలని ప్రాధేయపడ్డప్పటికీ కనుకరించని అధికారులు ఇక తమ జీవనం, కుటుంబ పోషణ ఎలా అంటూ ఆవేదనలో ఉన్న చిరు వ్యాపారస్తులు పీడపోతే Yeah.
చెప్పలే, అనుకోకుండా వచ్చిండ్రు ఇక నిన్న సడన్గా. ఇంకేం చెప్పలే అక్కడ ఇక్కడ. మీకు ఏమైనా పేపర్లు ఇచ్చిల్లా స్కూల్లో కొడతామని? పేపర్కి టైం ఇవ్వలే కానీ నిన్న వచ్చి చెప్పిండ్రు చెప్పి వేయాలి అంతే, తీసేయమని. సాయంత్రం వరకు తీసేయమని చెప్పిండు. ఇక మా బాయ్ ఏమో హైదరాబాద్ పోయాడు. అంకుల్కి ఏమో చేత కాదు, షుగర్ పేషెంట్ ఆయన. ఇది తీయాలంటే రాత్రి వచ్చే వరకు గోదావరికి వచ్చిండు. ఇక ఆ టైంలో ఏ టాలీ వాళ్ళు వస్తారు, రారు కదా. ఇక పొద్దున వచ్చి తీద్దామని 7 గంటలు వచ్చే వరగానే ఇట్లా అయింది. ఇక తీసేదాన్ని. మీ పేరమ్మా? సార్. కుప్పం మండలం పైపాల్యం గ్రామంలో వెలిసిన ప్రసన్న తిమ్మరాయ స్వామి దేవస్థానం కుంభాభిషేకం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏపీఎస్ఆర్టీసీ అధ్యక్షులు పిఎస్ మునిరత్నం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్, రాష్ట్ర కార్యదర్శి గోపినాథ్ పైపాల్యం గ్రామంలో వెలిసిన ప్రసన్న తిమ్మరాయ స్వామి దేవస్థానం జీర్ణోద్ధరణ అష్టబంధనామం కుంభాభిషేకం అతి వైభవంగా ఈరోజు ముగించడం జరిగిందని ఆలయ నిర్వాహకులు సుబ్రహ్మణ్యం మునికృష్ణ తెలిపారు. కుంభాభిషేకం కార్యక్రమానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పూజార్ల బృందం, కృష్ణప్ప, నారాయణప్ప మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అఖిలాండగౌరి బ్రహ్మనాయక శ్రీ భూనిలాసమే ధర్మరాయ స్వామి నమో నమః. సంకీర్తనత్రే స్వామిన్నో సంకీర్తనమో ధారయామి. సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే హరిణం శ్రీమనోవిహారిణం విజయర్హకోనివారణం దానవేంద్రవైరిణం తపోధనేష్టకారిణం సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే సింహశైలమందిరం నృసామ్యహం స్వాహా. ஏற்றுக்கொண்டு அனைத்து விதமான நன்மைகளும் செல்வங்களும் மங்களங்களும் உண்டாக அருள் புரிய வேண்டும். ஓம் கருடாய కలిసి కొడుకులాంటి కోచింగ్ పోయేస్తాను పెరిగి మళ్ళీ మహాలక్ష్మీ నమోస్తుతే. ఆదిశక్తి మహేశ్వరి యోగాగ్నే యోగ శంభూతే. నమస్తే గరుడారూఢే భవనాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగాగ్నే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. మహారౌద్రే మహాశక్తి మహోదరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే.
गोपुरकलशदेवताभ्यो नमः महालक्ष्मीदेवताय नमः वनमाले गदेशाङ्गे सङ्केचक्रे च नन्दके श्रीमान् नारायण विष्णुर्वासुदेवो अभिरक्षतो సకలవాద్యం సకలవాద్యం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గార్లతో కలిసి పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. పోలీసుల సంక్షేమమే ముఖ్యమని అందరూ బాగా పనిచేసి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారు అన్నారు. కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలోని పరేడ్ మైదానంలో 62వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా సాయుధ హోంగార్డుల ఫ్లట్లోన నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పరేడ్ పరిశీలన వాహనంపై వెళ్లి ఫ్లటులను పరిశీలించారు. బెలూన్లు కపోలతో ఎగురవేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ పోలీసులతో సమానంగా హోంగార్డులు శాంతి భద్రతల పరిరక్షణలో మంచి సేవలు అందిస్తున్నారన్నారు. ఏమైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరిస్తామన్నారు. సమస్యలుంటే జిల్లా ఎస్పీ గారికి నేరుగా కలిసి విన్నవించుకోవాలన్నారు. కర్నూలు నగరంలోని పాత బస్టాండ్ నందుగల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న గిరిజన నాయకులు. ఈ సందర్భంగా లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమాని రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయని, సమాజంలో గిరిజనులకు కాస్తైన గౌరవ మర్యాదలు దక్కుతున్నాయంటే అంబేద్కర్ గారి వల్లనే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి నాగరాజు నాయక్, ఎరుకల హక్కుల పోరాట సమితి రాజ్ వివిధ సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కర్నూలు నగర నడిబొడ్డున ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఇక్కడికి వచ్చినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు అందరం కూడా కలిసి అతనికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మనం కొన్ని విషయాలు మన సమాజం కోసం, మన ప్రజల కోసం, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల కోసం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు నేను ఒక లంబాడ బిడ్డగా, ఒక గిరిజన బిడ్డగా ఈరోజు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఇచ్చినటువంటి హక్కులని నా ప్రజలకు అందాలి, నా తాండాలకు అభివృద్ధిలోకి రావాలి, నా గిరిజన ప్రాంతాలు అభివృద్ధిలోకి రావాలి, రాజ్యాంగ హక్కులు మా వాళ్లకు చెందాలనే ఉద్దేశంతో మేము ఆయన స్ఫూర్తితో ఉద్యమాలు చేస్తూ మా ప్రజలకు చైతన్యం చేస్తూ ముందుకెళ్తున్నాం. మరి
గతంలో పోల్చినట్లయితే నాటికి నేటికి కూడా రాజకీయ పార్టీల నాయకులు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొనండి. పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రతిష్టాత్మకంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరిగింది. రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు ఇప్పటికీ ఎవరైనా తమ సమాచారాన్ని ఇవ్వకపోయి ఉంటే మీ ప్రాంత సమాచార సేకరణ అధికారి ఎన్యూమరేటర్ని పిలిచి సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయాలు లేవు. గతంలో టీఆర్ఎస్ పార్టీ సమాచారం సేకరించినప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులుగా మేమంతా సమాచారాన్ని ఇచ్చాము. ఇప్పటికీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, పలువురు నాయకులు ఇంతవరకు సమగ్ర కుల సర్వేలో పాల్గొనలేదు. రాజకీయ పార్టీల నాయకులందరూ కుల సర్వేకు సహకరించాలి. సమాచార లోపంతో, అవగాహన లోపంతో అధికారులు రాకపోయి ఉంటే బాధ్యత గల వాళ్లుగా మరియు ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ సమాచారాన్ని ఇవ్వండి. ఈ సర్వేలో పాల్గొనండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే జరిగింది. ఇప్పటికీ ఇందులో ఎవరైనా తమ సమాచారాన్ని ఇవ్వని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు ఎవరైనా తమ సమాచారం ఇవ్వకపోయి ఉంటే దయచేసి మీ ప్రాంత సమాచార సేకరణ అధికారి ఎమ్యూనరేటర్కు పిలిచి మీ యొక్క సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. రాజకీయాలు లేవు. ఇందులో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినప్పుడు కూడా మేమందరం ప్రతిపక్ష నాయకులుగా అందరం ఇచ్చినాం. ఈరోజు ఇప్పటికీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా బండి సంజయ్ గారితో పాటుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇతర రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా ఈ యొక్క కుల సర్వేకు సహకరించాలి. లేదా సమాచారాన్ని ఇవ్వకుండా బీసీల వ్యతిరేకులుగా ఈ యొక్క నిర్వహణకు వ్యతిరేకంగా మీరు భావం ఉంటే బహిరంగంగా చెప్పండి. కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి సర్వే సమాచారంలో మీరు లేకుండా ఉంటే మంచిది కాదు. కాబట్టి ఈ సమాచార సేకరణకు సహకరించి మీ వివరాలను ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎవరైనా రాకపోతే వాళ్ళు ఏదో పోస్టులు పెట్టి వాళ్ళు విమర్శ చేయడం కాదు. కొంత ఎక్కడైనా అవగాహన లోపంతో, సమాచార లోపంతో ఆ అధికారి మీ దగ్గర రాకపోయింటే బాధ్యత గల వాళ్ళుగా మీకు విజ్ఞప్తి చేస్తాను. ప్రభుత్వం పక్షాన వాళ్ళని ఆహ్వానించి వారి యొక్క సమాచార సేకరణ ఇవ్వాల్సిందిగా కోరుతాను. విభిన్న ప్రతిభావంతులకు త్రిచక్ర వాహనాలు ఇవ్వడం అభినందనీయం. సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు కుడా చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల ప్రధాన కార్యదర్శి ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు. అన్నా పైకి చూడనా అన్నా అన్నా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల ముందు ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశాడో అన్ని వర్గాల వారికి ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరిని కాపాడుకునే బాధ్యత నా మీద ఉంది. ప్రతి ఒక్కరు నాకు సంతృప్తిగా, సంతోషంగా ఓట్లు వేసి గెలిపించబట్టి ఇచ్చారు కనుక వాళ్ళకు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రపంచంలో ఉన్నటువంటి ఈ వికలాంగులకు ప్రపంచ దినోత్సవ సందర్భంగా వాళ్లకు ప్రతి ఒక్కరికి చాలామంది సాయం చేయాలనే ఉద్దేశంతో ఆ దినం 1750 మందికి వికలాంగులకు ఇలా ఈ చక్రాలు బైకులు ఇచ్చేదానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించడం జరిగింది. చాలా సంతోషం ఇది. ఎందుకంటే ఏ ఒక్కరిని మర్చకుండా వికలాంగుల పింఛన్లు అయితేనేమి, అదేవిధంగా పింఛన్లు కూడా వాళ్ళకి ఎక్కువ చేసి తృప్తిగా వాళ్ళే బతికే విధంగా తృప్తిగా ఇవ్వడం జరిగింది. ఇటువంటి నాయకత్వం ప్రజలు ఎదురు చూశారు. మంచి ప్రభుత్వం ఇస్తున్నాడు, ప్రజలు ఆదుకున్నారు. ఒక పక్క ఆర్థికంగా
ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోయేదానికి శత విధాల ప్రయత్నం చేస్తూ పరిశ్రమలు తెచ్చి ప్రతి ఒక్కరు ఆదుకోవాలా. ఏ ఒక్క చదువుకున్న డిగ్రీలు చదువుకున్న వ్యక్తులు ఆదుకునే విధంగా ఈరోజు భారతదేశం రాష్ట్రంగా ముందుకు వచ్చే విధంగా రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలని ఇవాళ స్పీడ్గా వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మేము శత విధాలు ఇవాళ అందరూ కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా 1750 మందికి ఈరోజు ద్విచక్ర వాహనాలు వాళ్ళకి ఇచ్చినందుకు పాలాభిషేకం ఈరోజు మా నాయకుని వికలాంగులందరూ కూడా చేస్తున్నారు. వాళ్ళమ్మడి మేము పాల్పంచుకుని చాలా సంతోషంగా ఉంది. ఇవాళ వికలాంగులు అంటే వాళ్ళు ఎంతో కష్టపడాలా, పని చేయాలా, వాళ్ళ జీవితంలో ఉద్యోగ అవకాశాలు కానీ ఏది చేయాలన్నా వాళ్ళ కష్టం అంతా ఇంత కాదు. వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. మంచి అన్ని అవయవాలు ఉండేటువంటి వ్యక్తులకే ఈరోజు ఉద్యోగ అవకాశాలు లేవు, ఎవరు పట్టించుకోరు. ఇటువంటి మళ్ళీ వికలాంగులకు అన్ని విధాల చేదోడు వాదోడుగా ఉండి మీకు నేను ఉంటాను, మిమ్మల్ని నేను ఆదుకుంటానని చెప్పి ముందుకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందుకే ఇవాళ సోదరులందరూ వచ్చి పాలాభిషేకం చంద్రబాబు చేస్తున్నారంటే వాళ్ళ తృప్తి, వాళ్ళ కడుపు నించాడు, వాళ్ళ పొట్ట ఎర నించాడు. ఆకలి తప్పి ఏమైనా సరే వాళ్ళ కాపాడాలన్న ఉద్దేశంతో ఈరోజు మంచి కార్యక్రమం చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం శుభ సందర్భంగా విజయవాడలో జరిగినటువంటి ప్రోగ్రాం, రాష్ట్ర స్థాయి ప్రోగ్రాంలో రాష్ట్ర ప్రతినిధిగా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో వారి ద్వారా మంత్రి మండలి సమావేశం ఉన్న సందర్భంగా ముఖ్యమంత్రి కార్యక్రమాలకి రాలేకపోవడం వలన వారు గద్దె రామ్మోహన్ గారి ద్వారా సందేహాన్ని పంపించారు. విభిన్న ప్రతిభావంతులకు ప్రతి సంవత్సరం కూడా 1750 బైకులు ఖచ్చితంగా ఇస్తామని, వారు వ్యాపారం చేసుకోవడానికి కానీ విద్యాపరంగా చదువుకోవడానికి కానీ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.